Hi, my dear students. Today topic is junior intermediate economics. Today topic is utility. What is utility? The want satisfying capacity of a commodity at a given point of time is known as utility. Utility అంటే ప్రయోజనం అంటే ఏంటి? The want satisfying capacity of a commodity at a given point of time అంటే ఒక నిర్ణీత కాలంలో మానవుని కోరికను తీర్చేటువంటి వస్తువులకు ఉండేటువంటి శక్తిని ఏమంటామంటే ప్రయోజనంగా చెప్పవచ్చు. ఇట్ ఈజ్ ఏ సబ్జెక్టివ్ కాన్సెప్ట్. ఇది సబ్జెక్టివ్ కాన్సెప్ట్ అండి. ఓన్లీ కన్జ్యూమర్ కెన్ జడ్జ్ ద యుటిలిటీ ఆఫ్ కమోడిటీ. అంటే ఇది మానసిక భావన. ప్రయోజనం అనేది ఏంటంటే ఒక మానసిక భావన. ఈ ప్రయోజనాన్ని వస్తువు నుంచి వచ్చేటువంటి ప్రయోజనాన్ని కేవలం వినియోగదారుడు మాత్రమే నిర్ధారించగలడు. టైప్స్ ఆఫ్ యుటిలిటీ. యుటిలిటీ ఈజ్ డివైడెడ్ ఇంటూ ఫోర్ టైప్స్. ప్రయోజనం అనేది 4 రకాలు. అందులో ఫస్ట్ వన్ ఏంటంటే ఇక్కడ ఫామ్ యుటిలిటీ అంటే ఆకార ప్రయోజనం. ఫస్ట్ వన్ ఏంటంటే ఫామ్ యుటిలిటీ అంటే ఆకార ప్రయోజనం. ఇఫ్ ఏ కమోడిటీ సాటిస్ఫై a consumer by changing its shape, color, size, etc. of materials. అంటే ఫార్మ్ యూటిలిటీ అంటే ఆకార ప్రయోజనం. ఏదైనా ఒక వస్తువుకి రంగు, ఆకారం, ప్రయోజనం చేకూర్చినప్పుడు ఆ వస్తువుకు ఉండేటువంటి ప్రయోజనాన్ని ఏమంటారంటే ఇక్కడ ఆకార ప్రయోజనంగా చెప్పవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఏ కమోడిటీ సాటిస్ఫై కన్జ్యూమర్ బై చేంజింగ్ ఇట్స్ షేప్, color, size, extra of materials is known as form utility. For example, a log has a utility in the form of a chair or table. A log has utility. అంటే ఒక దొంగకి ఎప్పుడు ప్రయోజనం చేకూరుతుందంటే ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ చైర్ ఆర్ టేబుల్. అంటే ఏదైనా ఒక దొంగని ఒక కుర్చీ లేదా ఒక బల్ల రూపంలో తీసుకొచ్చినప్పుడు మాత్రమే ఆ వస్తువుకి మానవుని కోరికను తీర్చేటువంటి శక్తి వస్తుందండి. అట్ ద సెకండ్ వన్ ఏంటంటే ప్లేస్ యుటిలిటీ అంటే ఆకార ప్రయోజనం. సెకండ్ వన్ ఏంటంటే ఇక్కడ ప్లేస్ యుటిలిటీ అంటే ఆకార ప్రయోజనం. వెన్ గూడ్స్ అక్వైర్ యుటిలిటీ విత్ ద చేంజ్ ఆఫ్ దేర్ ప్లేస్ ఈజ్ నౌన్ యాజ్ ప్లేస్ యుటిలిటీ. వెన్ గూడ్స్ అక్వైర్ యుటిలిటీ విత్ ద చేంజ్ ఆఫ్ దేర్ ప్లేస్ ఈజ్ నౌన్ యాజ్ ప్లేస్ యుటిలిటీ. అంటే ఏదైనా ఒక వస్తువుని ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి మార్చినప్పుడు కలిగేటువంటి ప్రయోజనాన్ని స్థల ప్రయోజనంగా చెప్పవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, వెజిటబుల్స్ ఎట్ ద ప్రొడక్షన్ ప్లేస్ హ్యావ్ నో యుటిలిటీ. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్కడ ఉదాహరణ, వెజిటబుల్స్ ఎట్ ద ప్రొడక్షన్ ప్లేస్ హ్యావ్ నో యుటిలిటీ. అంటే కూరగాయలు అవి పండిన ప్రాంతంలోనే ఉంటే వాటికి ఎటువంటి ప్రయోజనం అనేది చేకూరదు. But when they are brought to the market, they gain utility. అంటే కూరగాయలు పండిన ప్రాంతంలో ఉంటే ఎటువంటి ప్రయోజనం కలగదు. వాటిని అమ్మడం కోసం మార్కెట్కి తీసుకెళ్ళినట్లయితే అధిక ప్రయోజనం అనేది చేకూరుతుంది. ద థర్డ్ వన్ ఏంటంటే ఇక్కడ టైమ్ యుటిలిటీ అంటే కాల ప్రయోజనం. థర్డ్ వన్ ఏంటంటే టైమ్ యుటిలిటీ అంటే కాల ప్రయోజనం. గూడ్స్ అక్వైర్ ఎడిషనల్ యుటిలిటీ బికాజ్ ఆఫ్ టైమ్. అంటే కొన్ని రకాల వస్తువులకు అదనపు ప్రయోజనం ఎప్పుడు చేకూరుతుందంటే ఇక్కడ కాలాన్ని బట్టి కొన్ని వస్తువులకు అదనపు ప్రయోజనం అనేది కలుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఉలెన్ క్లాత్స్ హ్యావ్ యుటిలిటీ ఇన్ వింటర్ బట్ నాట్ ఇన్ సమ్మర్. ఉలెన్ క్లాత్స్కి వింటర్ సీజన్లో ఎక్కువ ప్రయోజనం అనేది ఉంటుంది. అదే ఉలెన్ క్లాత్స్కి వేసవికాలంలో ఎటువంటి ప్రయోజనం అనేది చేకూరదు. ద ఫోర్త్ వన్ ఏంటంటే సర్వీస్ యుటిలిటీ అంటే సేవా ప్రయోజనం. సర్వీసెస్ ఆల్సో హ్యావ్ ద ఎబిలిటీ టు సాటిస్ఫై హ్యూమన్ వాంట్స్. అంటే సేవలు కూడా మానవుని కోరికలను తీర్చేటువంటి శక్తి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ద టీచింగ్ ఆఫ్ ఏ టీచర్ డైరెక్ట్లీ
helps a student to build his career. This is also known as personal utility. For example, services also have the ability to satisfy human wants. అంటే సేవలు కూడా మానవుని కోరికలను తీర్చేటువంటి శక్తి ఉంటుంది. ఉదాహరణకి ఒక ఉపాధ్యాయుడు అంటే విద్యార్థికి అందించేటువంటి బోధన అతని యొక్క కెరీర్కు ఉపయోగపడే విధంగా ఉంటుంది. అటువంటి ప్రయోజనాన్ని వ్యక్తిగత ప్రయోజనంగా చెప్పవచ్చు.